శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 77వ రోజు ప్రవచనం. మనకి నిన్నటి రోజు దండకం పూర్తయింది. ఆ దండకాన్ని పూర్తిగా కూడా చదువుకున్నాం. రోజు కూడా అది నిత్య పారాయణ యోగ్యమైనటువంటి దండకం. ఇలా ఆయన్ని స్తుతించి ఆ తర్వాత అగస్త్యుల వారు చెప్తున్నారు. మనం దాదాపు ఈ ఆశ్వాసము అంతానికి వచ్చేసాం. దాదాపు ఇంకా మహా అయితే 5-6 రోజుల్లో ఈ ఆశ్వాసం అంతానికి వస్తుంది. ఆశ్వాసం అక్కడి నుంచి మనకి తొందరగానే ఎక్కడి నుంచి అండి, ఇక్కడి నుంచి. అందుకే మన ఇవాళ 5 పద్యాలు చెప్పుకుంటాం. చెప్పండి టకటక. మత్తేవ పద్యం. అని కీర్తించి ఎవరు? అగస్త్యుడు ఇలా మహాదేవుణ్ణి కీర్తించి తపస్వి కేసరి అంటే తపస్సుల్లో కేసరి, తపో సింహము. చూడండి, ఈ సింహము, గజము, వృషభము, ఇంద్రుడు, ఈశ్వరుడు ఇవన్నీ కూడా గౌరవ వాచకాలు. మునీశ్వరుడు అంటే మునుల్లో ఈశ్వరుడు, శ్రేష్ఠ వాచకములు అన్నమాట. తపస్సుకే సరి ఆ తపోసింహము. అఖండానంద అఖండానంద దుఃఖావర్ణంబన. అఖండమైనటువంటి ఆనందమైనటువంటి దుఃఖావర్ణము, ఆర్ణవము. అఖండ దుఃఖార్ణవం. దుఃఖార్ణవమున క్రీడించుచు దుఃఖాపాలు ఆయన ఎలా క్రీడించి అన్డివైడెడ్ అఖండము ఆ ఆనందం అనేటువంటి పాలకడల్లో క్రీడిస్తూ ఎవరు? అగస్త్యుడు. అది పాలభాగమున పాని ఇచ్చారు. ఈ పా ఎందుకు ఇచ్చారో ఇది ఒక పెద్ద మంచి ఉంది, చెప్తాను. పాలభాగమున అయితే అది ఇక్కడ పా అని ఉండాలి. మరి పా ఉండాలా భా ఉండాలా అంటే దీనికి చాలా చర్చ జరిగింది. నేను మొన్న చెప్పాను, ఆంధ్ర సారస్వత పరిషత్ అని బొగ్గులగుంటలో ఉంది, మనం చూపించాను. అక్కడ చర్చ జరిగింది. దాంట్లో కూడా మనం కొంతవరకు మీకు కొంతవరకు చెప్తాను. కాబట్టి అక్కడ గుర్జటి వారు రాసిందే నేను చెప్తాను. పాలభాగమున అంటే నుదిటి. అదేంటనేది పాలం అంటారు కదా, చెప్తాను, కంగారు పడక. పాలభాగమున మోట్పుంకేలు కీలించి అంటే కట్టించి, అంటే ఇలా నుదుటి మీద 2 చేతులు ఇలా పెట్టేశారు. మహాదేవుడికి నమస్కారం చేశారు ఆయన. అంగనయం తాను ప్రదక్షిణంబులు నమస్కారంబులు చేసి ఆయన భార్య లోపాముద్ర. అసలు లోపాముద్ర అంటే ఎవరు చెప్తా, అది కూడా కాబట్టి చెప్పబడుతుంది. కాబట్టి ఈవిడ లోపాముద్ర అనేది పేరు ఒక మహామంత్రం అండి, ఆవిడ పేరు కాదు, అది మహామంత్రం. కాబట్టి లోపాముద్రయును ఈవిడ కూడా అనేకమైనటువంటి ప్రదక్షిణాలు చేయడం, మళ్ళీ నమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయడం, మళ్ళీ నమస్కారం. అంటే తనివి తీరట్లేదు వాళ్ళ. అలా చేస్తూ సువర్ణ పర్వత సువర్ణ పర్వత ధనుశుద్ధాంత కాంతామణి. ఇలా ఈయనకి నమస్కారం చేశారు, ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత సువర్ణ పర్వతము అంటే మేరు పర్వతం. మేరు పర్వతముని ధనుస్సుగా చేసుకున్నటువంటి ఆ మహాదేవుడి శుద్ధాంత కాంతము ఆయన ధర్మపత్ని దగ్గరికి వెళ్ళారు, ఆ జ్ఞాన ప్రసూనాంబ దగ్గరికి వెళ్ళారు.
అది సంగతి. ఏమంటే ఇక్కడ పాల భాగం అని ఉండాలి కదా, మరి పాల భాగం అని ఎందుకంటే ఇది మరి వాళ్ళ లిపిలో మీకు ఇంకొక తెలుగులో అక్షరములు చెప్తాను. తెలుగు అక్షరములు అన్నీ కూడా మీకు మొన్న అందుకే మాహేశ్వర సూత్రాల్లో చెప్పాను, అవి మంత్రాలు. వాటి మనం ఇష్టం వచ్చినట్టు పలకూడదు, పలికితే అవి శపిస్తాయి. అందుకనే మనకి ఉచ్చారణ దోషములు భరించకు మనం కష్టం. స్పష్టంగా పలకాలి, నేర్చుకోవాలి పలకటం. ఆ నుంచి క్ష వరకు ఎలా పలకాలో నేర్చుకోవాలి. చూడండి, తెలుగులో ఒక శబ్దము లేదు, అంటే ఒక్కొక్క భాషలో కొన్ని శబ్దాలు ఉంటాయి. ఈ శబ్దం ఇక్కడ లేదు. ఫా ఫా అది ఇంగ్లీష్ లో ఉంది ఎఫ్. తెలుగులో ఫా అనే అక్షరము లేదు. పా ఫ అది ఫ పా ఫ. చూడండి, ఈ రెండు పెదవులు కలిపి తక్కువ తీయాలి. ప ఫ. అంతేకాకపోతే ఇప్పుడు ఫలము అనకూడదు, తప్పది, ఫలము అనాలి. ఫా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అలాగే ఇది పాల భాగమా పాల భాగమా? పాలము అంటే నుదురు, పాలనైనా అంట. అయితే పూర్చటి వారి తాళపత్ర గ్రంథముల మాత్రం భా అనే ఉంది, స్పష్టంగా భా అనే ఉంది. అంతేకాకుండా కొంతమంది ఇతర కవులు కూడా భా అనే రాశారు. అది మనం కొంత చర్చిద్దాం. ఇక్కడ మంచి విజ్ఞానం, కాళహస్తీశ్వర మహత్యం ఇది చెప్పాను కదా, ఇది నా ఆఖరి ప్రవచనం. ఇందులో ఏది ముందర పోకపోతే అది తర్వాత నేను ఐ జస్ట్ వాంట్ టు షట్ మై మౌత్ అండ్ గో ఇన్ టు సైలెన్స్. చెప్పండి. కాబట్టి ఎందుకంటే ఇది ఏదో కీర్తి కోసమో ప్రచారం కోసమో చెప్పుకుంటున్నటువంటిది కాదు, ఆత్మోద్ధరణ కోసం చెప్పుకుంటారు. చెప్పండి. ఒకటి చెప్పండి. భవానీ భర్త. చూడండి, భవు భవు భవానీ భర్త బాల సంభవ, అది బాల సంభవ వైరి భవరోగ భంజను భవరోగ భంజను పాలనయను పాలనయను అని రాశారు. ఇందులో భీమఖండంలో ఉన్న మాట ఇది. భవు భవానీ భర్త బాల సంభవ వైరి భవరోగ భంజను పాలనయను కొలుతును అనేది పద్యం ఉంది. కాబట్టి ఆ భీమఖండంలో కూడా ఈ ఫా 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 కాదు ఫా మాత్రమే రాయడం జరిగింది. సరే, రెండోది ఇంకోటి పసమీరు నేవేల్పు పసమీరు నేవేల్పు బాల సన్నుత హేతి బాల సన్నుత హేతి. బాల సన్నుత అంటే భా లసత్ నుత. చూడండి అది ఎలా ఇచ్చారంటే, చూడండి భా ప్లస్ లసత్ ప్లస్ నుత, బాలా ప్లస్ సన్నుత, బాల సన్నుత. ఇది మీరు గుర్తుపెట్టుకోగలరు. కాబట్టి బాల సన్నుత అని రాశారు ఇక్కడ. ఇది ఎందులో రాశారంటే ఇది అది. కాబట్టి ఇది కూడా ఉంది. తర్వాతది లవము గ్వాలి. చూడండి, భీ లవము గ్వాలి విఖ్యాత బాల నయన లంఘ్యాంబ కోత్తల అది సరే. కాబట్టి పాలనయన అని ఉంది. అయితే ఇంకా మేంఠ అనే దానికి మేండా అని. చూడండి, కొంతమందికి మేంఠ అనే చోట మేండా అని రాశారు. గుంఫన అనే దానికి గుంఫన. కొన్ని చోట గుంఫనము అనడానికి గుంఫనము అని రాశారు, అంటే భాకి బదులుగా పా రాశారు కొన్ని చోట్ల. తర్వాత ప్రాహుణిక అనే ప్రాహుళిక అని రాయాల్సింది. ప్రాహుణిక అని రాయడానికి ప్రాగుణిక అని రాశారు. సంఘాత అని రాశారు. అయితే ఇవి లిపికార ప్రమాదములు, అంటే వాళ్ళ లిపి వల్ల
ప్రమాదములు. ఇవి నిజానికి అది సంఘాతము కాదు. మరి అందుకని ఇవి లిపికర ప్రమాదములు అని చెప్పేసి దీన్ని ఏం చెప్పాలంటే ఒక సూత్రం చెప్పారు. ఏం చెప్పారంటే అది ప్రమాదము అంటే సంతోషం, ప్రమాదం అంటే డేంజర్. దీర్ఘం తీసేటప్పటికి అక్షరం మారిపోయింది చూసారా? కాబట్టి అక్షరాలు మనం జాగ్రత్త పడకాలి. ప్రమాదము అంటే సంతోషం, ప్రమాదం అంటే డేంజర్. ప్రమదోపి ధీమత, ప్రమాదో ధీమతోమపి అంటే ధీమంతులు అంటే బుద్ధిమంతులు కూడా ప్రమాదము తప్పదు అంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. అందుకే బాల వ్యాకరణం రాసి కొన్ని చోట్ల వాటిని సమర్థించలేక ఇక చివరికి ఆయన చెన్నైశ్వరి ఏం రాసి అంటే ఒక సూత్రం రాసివారు. ఆర్య వ్యవహారములు దుష్టంబు గ్రాహ్యంబు. నువ్వు దాని గురించి కామెంట్ చేయకు. ఆర్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి దుష్టంబు గ్రాహ్యంబు. అది దుష్టమైనప్పటికీ కూడా అది నువ్వు గ్రహించి తీరాల్సింది. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు దాని గురించి కామెంట్ చేయి. బెటర్ నాట్ కామెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే నీకు అన్ని తెలివితేటలు లేవు, అంత ఇది లేవు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్. మరి ఎందుకు నేను చెప్పానంటే అది ఫాలే కరెక్ట్. ఫా ఒత్తు ఫా, ఇంకో నుంచి ఎప్పుడు ఫా అని పలకండి, తెలిసిందా? అది పాలనయన, అంతేగాని పాలనయన కాదు. సరే, ఆయన ఇలా చేతులు పెట్టుకున్నారు, నమస్కారం చేశారు. ఆ తర్వాత జ్ఞాన ప్రసూనాంబ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళారు సింహం వంటి ముని శ్రేష్ఠుడైన ముని అనేదానికి శ్రేష్ఠుడైన ముని అన్నదానికి సూర్యుత్తర పదే సింహ శార్దూల. చెప్పండి, మీకు నేను ఇంతకు కూడా చెప్పాను. సింహ శార్దూల నాగాద్య పుంసి శ్రేష్టార్థ గోచర. అది నాగము అంటే ఏనుగు, ఆ గజగమనం అంటే వాళ్ళు ఏనుగు లాంటి వాడని గొన్న ఏనుగని తిట్టడం కాదు. అక్కడ ఆవిడ గజగమనంతో వస్తుంది అంటే గొన్న ఏనుగు అంటే ఆవిడ చాలా టీవీగా వస్తుంది. అలాగే వృషభం అనే మాట కూడా, వృషభము, ఇంద్రుడు, ఈశ్వరుడు, ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి పదములు. వాటిలో శ్రేష్ఠుడు అని చెప్తారు. అందుకని ఆయన ఏదో సింహము, ఆయన ఏదో వేటాడతాడు అని కాదు అక్కడ. ఇప్పుడు హనుమంతుడి గురించి చెబుతూ ఒక చోట కపికేసరి అంటారు, ఇంకో చోట కపి కుంజరము అంటారు. అంటే వానర శ్రేష్ఠుడు అని చెప్పడం ఎందుకు? ఇక్కడ వానరులో ఏనుగు లాంటి వాడని, వానరులో సింహం లాంటి వాడని చెప్పడం కానీ కదా. కపిచార్దూలము అంటే కపుల్లో పులి లాంటి వాడు. ఇవన్నీ శ్రేష్ఠ వాచకములుగా చెప్పబడతాయి. తర్వాత ఆంగన అంటే కాంత, పత్ని, విషయత్వ అంగనా భీరు. తర్వాత కందపద్యం. జ్ఞాన ప్రసూన కలికున్, అది జ్ఞాన ప్రసూన కలికన్. జ్ఞాన ప్రసూన కలిక అంటే ఆ పేరు. ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన కరిగిపోయాడు. ఎవరు దూర్చుడు కరిగిపోయాడో మరి అసలు కరిగిపోయాడో తెలియదు కానీ మొత్తం ఆయన కరిగిపోయారు. జ్ఞాన ప్రసూన కలికన్. మానసం అత్యంత భక్తి అంటే మనస్సులో అత్యంత భక్తిలో మునిగిపోయి కన్గొనగల బాష్పోదకములు, ఆ కొనల్లోంచి ఆ కన్నీటి ధారలు, బాష్పోదకంబులు, సోనలు కానీ బొట్లుగా పడిపోతున్నాయి. ఈయనకి తెలియట్లేదే. ఆ పరవశమైన స్థితిలో ఉన్నాడు. ఆ జ్ఞాన ప్రసూనాంబని ధ్యానం చేస్తుంది. సుధా సింధోర్మధ్యే సురపటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనపతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతి జనచిదానందలహరి. ఇలా అనేటప్పటికీ ఈయనకి ఆనంద పరవశంలో ఆనంద బాష్పోదకములు అంటే కదా, బాష్పోదకములు అలా కళ్ళ నుంచి రాలుతూ ఉండగా కుంభజుడు దర్శించను. ఆ జ్ఞాన ప్రసూనాంబ దగ్గరికి వెళ్ళి అది సంగతి.
ఇందులో విశేషం ఏంటంటే బాష్పోదకము. బాష్పోదకము అంటే బాష్పము బాష్పము అనేటువంటి ఉదకము అంటే నీరు అంటే కన్ను ప్లస్ నీరు కన్నీరు, కన్నుల నుంచి వచ్చే నీరు కన్నీరు. బాష్పమూష్మసు. బాష్ప ఊష్మసు ఇది అమరలో. ఊష్మసు అంటే కన్నీరు అని సంస్కృతంలో తర్వాత. కనుక బాష్పరూప తర్వాత నెక్స్ట్ కందపద్యం. ఆ పిమ్మట అక్కడ గల తాపస మునులంతోడ బృందంబుతోడ బృందంబులతోడ దంపతులు ఆ శైలోపాంత హేమ ముఖరీ ద్వీపవతి శిలా ప్రదేశంబునందు. అక్కడ వాళ్ళిద్దరికి నమస్కారం పెట్టుకున్నారు, ఆ కళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ పిమ్మట ఈయన చుట్టూ కొంతమంది మునుల బృందం ఉందిగా సమూహం, వాళ్ళందరితో కలిసి ఆ సువర్ణముఖరి నది దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద బండ ఉంది, ఉపాంతములు దాని దగ్గర. ఆ బండ మీద కూర్చున్నారు, ఒక పెద్ద రాయి మీద కూర్చున్నారు. అది సంగతి. ఆ హేమముఖరి ఉపాంతముల దగ్గరగా ఆ గట్టు మీద ఒక పెద్ద బండ ఉంది. ఆ బండ మీద వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. కూర్చున్న తర్వాత కందపద్యం. కూర్చుండి అలా అక్కడ కూర్చుని మునుల కభవుని గూర్చి తపంబాచరింప కోరి కోరికలప్పుడు ఈడేర్చిన విధంబు వీనులను చేర్చి వినగా వినయ గరిమ చెప్పన్. ఆయన ఏం చేశాడు, చెప్పగన్ చాలా వినయంగా చెప్పారు ఆయన. వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టుకుని, నాయన ఆ అభవుడు గురించి, ఆ మహేశ్వరుడు, ఆ మహాదేవుడి గురించి ఈయన తపస్సు చేయడం ఎందుకని, సువర్ణ ఒక గంగానదిని ఇక్కడ గుర్తించడం కోసం. ఆయన కోరిక ఎలా నెరవేరిందో, ఇదంతా ఆ తపస్సు ఎలా సాగింది, బ్రహ్మదేవుడు ఈయన దగ్గరికి ఎలా వచ్చి ప్రత్యక్షమయ్యారు, ఆ సువర్ణముఖని ఎలా చెప్పారు, ఇవన్నీ కూడా ఎలా చెప్పారు, ఆయన వినయముతో చెప్పారు. నేను ఎంత కష్టపడాలని తెలుసా మీకు, చెప్పలేదు, వినయముగా చెప్పారు. ఇది చాలా ఆ మాటలు మీరు చాలా గమనించాలి. వినయంతో చెప్పుకున్నారు. ఎవరు, అగస్త్యుల వారు తన తపో విధానం గురించి చెప్పారు. మీరు ఇది సుందరకాండ తీసుకోండి. ఆయన వెళ్ళారు, ఆయన వచ్చింది సీతమ్మ వారిని ఎలా చూశారో చెప్పారు. అంతే, మధ్యలో ఆయన ఏ ప్రతాపాలతో ఎవరెవరిని ఎంత యుద్ధం చేశాడు, ఎవరిని మట్టి కరిపించారు. తన ప్రతాపం వచ్చిన చోట వాళ్ళు వచ్చారు, వాళ్ళని మర్తించేశానండి అని తేల్చేశారు. నిజానికి మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే మన గురించి వచ్చినప్పుడు దాన్ని తేల్చాలి. మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తాం. అసలు విషయం దగ్గర పెట్టేసి మనం వచ్చేటప్పుడు నేను ఎంత కష్టపడ్డా అనుకున్నారో, అబ్బా నేను కొంత దూరం నడిచాను, నాకు కళ్ళు తిరిగినాయి, నీ విషయం ఎందుకురా బాబు, ఇక్కడ ఆ దేవుడి గురించి చెప్పాలి. చూసారా అగస్త్యులందరూ. ఈ కావ్యాలు ఇవన్నీ వినడం వల్ల మనలో ఆ వాగ్వైభవము, ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో తెలుస్తుంది. తర్వాత 150 అయిపోయారు మహాదేవ్. కాబట్టి వీళ్ళు అలాగే చెప్పారు, వినయంతో చెప్పారు. ఇక్కడికి 150 ఎందుకు చెప్పండి, వాళ్ళకి 77 అసలు 154 కావాలి రోజుకి. అయితే ఇక్కడ నుంచి తొందరగానే అయిపోతాయి పద్యాల్లో, పెద్ద విశేషాలు ఉంటాయి. నెక్స్ట్ శేష పద్యం కదమ్మా, అది రేపు అంటే నేను రేపు బయలుదేరి తిరుమల వెళ్తున్నాను. మంగళ బుధ గురు శుక్ర ఉండదు, శనివారం నాడు మళ్ళీ మనం ప్రవచనంలో కలుసు. మహాదేవ్ రామచరిత్ర చౌపాయ్. బహురి కీన్హి కోసలపతి పూజ జాని ఈశా సమభావన దూజా కీన్హి జోరి కరు వినయ్ బడాయి కహి నిజ భాగ్య విభవు బహుతాయి పూజే భూపతి సకల
భరాతి సమధి సమసాదర సమధి సమసాదర సభభాతి ఆసన ఉచిత దియే सब काहू कहो काहा मुख एक उचाहू सकल भराता जनक सनमानी दान मान विनती भरभानी विधि हरिहरु दिशपति दिन रावु जय जानही रघुवीर प्रभाव कपट विप्र भरवेश बनाए कौतुक देखही अति सच पाए पूजे जनक देव समझाने दिए सुहासन दिन पहचान పిమ్మట జనకుడు దశరథుని పరమశివునిగా భావించి పిమ్మట జనకుడు దశరథుని పరమశివుడిగా భావించి పూజించాడు. ఏంటంటే నేను చక్రవర్తినే అనలేదే, చేతులు జోడించి వినయముతో ప్రార్థన చేతులతో జోడించి ప్రార్థించి తన అదృష్టానికి ఆనందపడిపోయాడు. అతడు మగ పెండ్లి వారిని అందరినీ దశరథునితో సమానంగా గౌరవించి వారిని ఉచితాసనములపై కూర్చుండబెట్టాడు. ఆయన మగ పెండ్లి వారందరినీ దశరథుణ్ణి ఎంత గౌరవించాడో వాళ్ళందరినీ. ఎందుకంటే మనం పిల్లలు ఇచ్చేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే బాగుండే కాదు, ఆ కుటుంబంలో వాళ్ళందరూ బాగుండాలి, అది సంగతి. కాబట్టి వాళ్ళందరినీ అలాగే దశరథుడిని ఎంత గౌరవించారో ఆయన అందరినీ గౌరవించారు. ఆయన ఉత్సాహమును కూర్చి తులసీదాసు తన ఒక్క నోటితో ఎట్లు అది తులసీదాసు కూడా ఒక్క నోటు ఎలా చెప్తారు ఆ జనకుడు ఉత్సాహం. జనకుడు వారినందరినీ దానములతో బహుమానములతో వినయముతో సద్వచనములతో గౌరవించారు. వాళ్ళందరినీ ఎలా గౌరవించారంటే మంచి మాటలు, మంచి బహుమానాలు, మంచి ఆభరణాలు, ఇవన్నీ మించి అంటే ముందర మంచి వచనాలతో వాళ్ళని గౌరవించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిక్పాలు సూర్యుడు రఘునాథుని వీళ్ళందరికీ ఆ రఘునందనుడి యొక్క ప్రభావం తెలుసు. వారు బ్రాహ్మణ వేషములో వచ్చి కూర్చొని అత్యుత్సాహంతో ఆ వివాహ మహోత్సవం తిలకించారు. అది వాళ్ళందరూ చూస్తున్నారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిక్పాలకులు సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ బ్రాహ్మణ వేషాల్లో వచ్చి వాళ్ళు ఎంతో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి శ్రీరామచంద్రుడి మహిమ తెలుసు కదా వాళ్ళ. జనకుడు వారిని గుర్తింపకున్నను వారిని దేవతలుగా భావించి ఉన్నతాసనములపై కూర్చోబెట్టాడు. వాళ్ళని గుర్తించలేదు కానీ బ్రాహ్మణులు కదా వాళ్ళు, అందుకని వాళ్ళని ఉన్నతాసనంలో కూర్చోబెట్టారు. పైచాన్ को कही जान सबही अपान सुधि भोरी भई आनंद कंद గురించి మనం చెప్పుకున్నాం. కమ్ అంటే నీరు, దదాది కం దదాది. बिलोकी दूलहु उभय दिशि आनंदमयी सुरलके राम सुजान पूजे मानसिक आसन दये अवलोकी सीलु स्वभाव प्रभु को विबुध मनु प्रमुदित భయే. ప్రతి వ్యక్తి తనను తానే మరిచిపోయిన శుభవేళ ఎవరిని గుర్తించెదరు? అది ప్రతి వ్యక్తి తనని తను మర్చిపోయాడు. అక్కడ అందరి దృష్టి ఆ శ్రీరామచంద్రుడి మీదే ఉంది. అప్పుడు ఎవరు గుర్తిస్తారండి? ఆనందకందుడైన వరుని చూచి అందరూ ఆనంద పరవశులైరి. అది ఆనందకందము అంటే ఆనందముని మాత్రమే ఇస్తాడు ఆయన. దర్శనంతో ఆనందం చేస్తాడు. కాబట్టి ఆయన చూసేటప్పటికి అందరూ ఆనందంలో మునిగిపోయారు. విజ్ఞుడైన శ్రీరామచంద్రుడు దేవతలను గుర్తించి మానస పూజలను అందించి తన హృదయమునందే వారికి పీఠములను ఇచ్చాడు. విజ్ఞుడు రామచంద్రుడు మాత్రం గుర్తించాడు. కాబట్టి వాళ్ళు ప్రచ్ఛన్న వేషంలో ఉన్నారు కదా. కాబట్టి ఆ ప్రచ్ఛన్న వేషాన్ని వీళ్ళని విచ్ఛిన్నం చేయడం ఎందుకు? అందుకని ఈయన ఏం చేశారు? మానసికంగానే వాళ్ళకి మంచి మంచి ఆసనాలు వాళ్ళు పూజించారు శ్రీరామచంద్రుడు. ప్రభు సౌశీల్యమునకు వారు వాళ్ళ సౌశీల్యం. ఎందుకంటే
మనకి లలితా సహస్రం, లలితా అష్టోత్తరంలో ఒక మాట ఉంది. మనం ఇవాళ చూద్దాం చూడండి. భావనామాత్ర సంతుష్టాంతరంగా ఏ నమో నమః. అంటే నువ్వు భావన చేస్తే చాలు ఆవిడ సంతుష్టిపోతుంది. ఆవిడకి అలా పువ్వులు వేస్తుంది. నువ్వు ఇలా పువ్వులు వేసేయి, ఆవిడ చాలా సంతోషిస్తుంది. నువ్వు మామూలు వేసిన దానికంటే కూడా సంతోషిస్తుంది. భావన మాత్రం సంతోషం. కాబట్టి ఈయన మానసిక పూజ వాళ్ళు స్వీకరించి ఈయన సౌశీల్యానికి వాళ్ళు మెచ్చుకున్నారు. दोहा रामचंद्र मुख चंद्र छवि, रामचंद्र मुख चंद्र छवि, लोचन चारु चकोरा, लोचन चार चकोरा, करत पान सादर सकल, करत पान सादर सकल प्रेम, सकल प्रेम, प्रमोद न दोरा, प्रमोद न दोरा. అందరి సుందర నేత్ర చకోరముల అపూర్వమైన వర్ణాతీతమైన శ్రీరామముఖ చంద్ర శోభా చంద్రికలను త్రాగుచుండెను. అది అందరూ వాళ్ళందరూ చంద్రాలు, వాళ్ళు నేత్రములని చకోర పక్షులే. వాళ్ళు ఏం చేశారు? ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆ వెన్నెలని, చంద్రిక అంటే వెన్నెల, చంద్రికలను తాగేస్తున్నారు. వారి ప్రేమానురాగములు నిరుపమానములు. వాళ్ళ ప్రేమ నిరుపమానం అంటే సాటి లేదు. వాళ్ళు తాగేస్తారు శ్రీరామచంద్రుడు లేక. चौपाई समहु विलोकी वशिष्ठा बुलाए, समहु विलोका वशिष्ठा बुलाए, सादर सतानंद सुनि आए, सादर सतानंद सुन आए, बेगी क्वरी अब आनव जाई, चले मुदित मुनि आयसु पाए, रानी सुनी उपरोहित बानी, प्रमुदित सकिनः समेत सयानी, विप्रवधु कुल वृद्ध बुलाए, बुलाए करिकुला रीति सुमंगल गाई, नारी वेश जे सुरभर भामा सकल सुभाया सुंदरी श्यामा दिन ही देखी सुख पावही नारी दिन पहचानी प्रणहुते प्यारी बार बार सनमान ही रानी उमा शारदा समजानी सिया सवारी समाज बनाई मुदित मंडप चली लवाई शुभ సమయము సమీపించింది. ఆ వివాహ శుభ సమయం ఎలాగ సమర్పించింది? వశిష్ఠుడు శతానందుని పిలిచి వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకొని రండి. ఈయన వెళ్ళి ఆయన పెళ్లి కుమార్తెను తీసుకురండి అని వశిష్ఠుడు శతానందుని చెప్పారు. ఋషి ఆజ్ఞానుసారం అతడు వెళ్ళాను. పురోహితుని సందేశమును విని రాణి ఆమె సక్కులు ప్రసన్న చిత్తలేదు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అని పెళ్లికి జరగబోతుంది. బ్రాహ్మణోత్తమ స్త్రీలను తమ కులమైన వారైన పెద్ద ముత్తైదులను కోరగా వారు మంగళ గీతములను ఆలపించు వంశ సంప్రదాయములను నడిపిరి. అది బ్రాహ్మణోత్తములు. తర్వాత ఈ వంశంలో పెద్దవాళ్ళు, పెద్ద ముత్తైదు వాళ్ళందరినీ పెట్టి వాళ్ళు మంచి మంగళ గీతాలు పాడటం ప్రారంభించారు. దేవభామినులు షోడశ వర్ష ప్రాయ దేవభాములు వాళ్ళు షోడశ వర్షం అంటే వాళ్ళు ఎప్పుడు సదా షోడశ యువతులుగా అంటే ఎప్పుడు వాళ్ళు 16 ఏళ్లే ఉండేవాళ్ళు. ఆ 16 ఏళ్ళుగా వాళ్ళు వచ్చారు దేవభాములు. రాణివాస స్త్రీలు వారిని గుర్తింపకునను గౌరవించిరి. వాళ్ళు గుర్తించలేదు కానీ వాళ్ళని గౌరవించారు. ఎందుకంటే వాళ్ళ ఆ తపస్సులోనే ఒక ఆకర్షణ ఉంటుంది. దేవతల్లో కూడా ఆకర్షణ ఉంటుంది. వాళ్ళని గుర్తించక్కర్లేదు. అది కానీ వాళ్ళని చూసేటప్పటికి ఎందుకో తెలియకుండా, ఇప్పుడు మనకి చూడండి కొంతమందిని తెలియకుండానే వాళ్ళని చూడంగానే వాళ్ళని నమస్కరించాలని, వాళ్ళకి గౌరవించాలని మనకు అనిపిస్తుంది. అది వాళ్ళని కాదు గౌరవించడం, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు అనిష్టం. వారిని ఉమా రమ శారదలతో సమానముగా భావించి, వాళ్ళు ఉమా అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవితో సమానంగా భావించి రాణి వారికి పదే పదే గౌరవ మర్యాదలు నేర్పెను. ఇది దేవకాంతం పదే పదే మరి ఎందుకో తెలియదు వాళ్ళని చూస్తే గౌరవించాలనిపిస్తారు.
రాణివాస స్త్రీలు సీతాదేవిని చక్కగా అలంకరించి అదే. ఆమె చుట్టూను వలయాకారమున నిలిచి అది ఆనందముతో మండపమునకు మంటపంలో తీసుకుని తీసుకొచ్చారు. వచ్చిరి. చూడండి అయిపోయింది, ఆవిడ వచ్చేస్తాం. ఆవిడ చక్కగా అలంకరించారు రాణివాసం. ఆవిడ చుట్టూ నిలబడ్డారు వలయాకారం. నెమ్మదిగా ఆవిడ మధ్యలో ఆవిడ అలా సీతాదేవిని మంటపానికి తీసుకొచ్చారు. వివాహం చంద చెలీలాయి చలీలాయి సీతహి సఖి సీతకి సఖి సాదర సజి సుమంగళ భామిని సాదర సజి సజి సుమంగళ భామిని సుమంగళ భామి నవసప్త సాజే నవసప్త సాజే సుందరి సబ్ సుందరి సబ్ మత్త కుంజర గామిని కుంజర గామిని కలగాన కలగాన సుని ముని ధ్యాన త్యాగహి కామ కోకిలా లాజహి లాజహి మంజీర నూపుర కలిత కంకణ తాళగతి బాజహి మంగళకరమైన ద్రవ్యములను తీసుకొని వాళ్ళు మంగళ ద్రవ్యాలు తీసుకొని అంతఃపుర స్త్రీలు సకులు వచ్చిరి. అంతఃపుర స్త్రీలు తర్వాత వాళ్ళందరూ సకులు ఆవిడ యొక్క చెలిక ఆవిడని మంటపానికి, వివాహ మంటపానికి తీసుకొచ్చారు. వారందరూ 16 విధములుగా అలంకరించుకొని ఈ 16 విధములుగా అలంకరించి 16 విధాలు ఇంకా కూరలు మీకు నేను చెప్తాను. 16 విధాలుగా అలంకరించుకున్నారు. మద గజ గమనం అంటే మదించినటువంటి ఏనుగు ఎలా నడుస్తుందో అలా, అంటే దీన్ని పెళ్లి నడక అంటారు. పెళ్లి నడక నెమ్మదిగా నడుస్తారు, కానీ హళ్ళు పెళ్ళుగా నడవలేదు. వారి మధుర గానములలో పడి ఋషులు తమ ధ్యానములని విస్మరించి, ఋషులు హాయిగా అప్పటి వరకు ధ్యానంలో ఉన్నారు. ఈ గానం పడి వాళ్ళు ధ్యానాన్ని మర్చిపోయారు. మదనుని కోయిలలు సిగ్గుపడేది. మదను దగ్గర కొన్ని కోయిళ్ళు ఉన్నాయి. ఆయన కొన్ని ఈ సహాయకారులు ఉన్నారు. వాళ్ళు ఈ వసంతుడు, మలయ మారుతం, ఇవన్నీ ఆ కోయిళ్ళు కూడా సిగ్గుపడ్డాయట. ఏమిటి మనం ప్రేరకాలు ఏమిటి, ఈ మన్మథ క్రీడకి మనం ప్రేరకాలు ఏమిటి, అది చూడు వాళ్ళ గొంతు చూడు ఎంత బాగుంది అని వాళ్ళు కోయిళ్ళు సిగ్గుపడ్డాయి. వారి కటిభూషణములు, నూపురములు, కరకంకణములు, వారి పాటల తాళములకు వాళ్ళ యొక్క వడ్డాణములో పెట్టుకున్న చిరుముగలు, తర్వాత గాజుల కలగ, ఇంక ఈ పట్టి, వీటికి ఎలా ఉన్నాయంటే సరిగ్గా వాళ్ళ పాటకి తాళం వేస్తున్నట్టుగా, తాళం కరెక్ట్ గా సరిపోయింది. దోహ సోహతి బనిత బృందమహు సహజ సుహావని సియా చెవి లలన ఘనమధ్య జను సుష్మా స్వీయ కమనీయ సుందరీమణుల మధ్య సీతాదేవి మూర్తీభవించిన సౌందర్య రాశిగా మూర్తీభవించిన అసలు సౌందర్యం ఒక రూపం ధారిస్తే ఎలా ఉంటుందో అది మూర్తి పర్సానిఫికేషన్ అలా ఉంది ఆ తల్లి. చౌపాయ్ సుందరత భరణిన జాయి లఘుమతి మతి బహుత మనోహరతాయి ఆవత దేకి బరాత నిహాసీత రూపరాశి సబ్ భాతి పునీత సబహి మనహి मन किए प्रणाम राम भये पूरन काम हर्षे दशरथ सुतन्ह समेत कहीं ना जाई गुरु आनंद जेता सुर प्रणाम करी बरसई फूला मुनि आशीष दुनि मंगल मूला गान निशान కోలాహలు బారి ప్రేమ ప్రమోద మగన నర నారి यही विधिसिया मंडप ही आई प्रमुदित शांति पढ़हि मुनि राई अवसर कर विधि
తెహి అవసర్ कर विधि వ్యవహార दू कुलगुरु దువు కులగురు सब कीन आचार సీతాదేవి సౌందర్య వైభవాలను వర్ణించుటకు నా బుద్ధి బలము చాలదు. తులసీదాసు నా బుద్ధి బలం చాలదు. ఆమె నడిచి వచ్చుచుండగా చూసిన మగపెళ్లి వారు ఒక తేజ పుంజము కదలి వచ్చుచున్నట్లు పుంజం అసలు ఒక మెరుపు తీగ, నిలకడ నేర్చిన మెరుపు తీగ బాగా ఉంది. వారందరూ మనసులోనే ఆమెకు ప్రణతులు చెల్లించి మనసులోనే ఆవిడకి ప్రణామం చేసేసారు. మనం కూడా ఆ నడిచి వస్తున్న సీతాదేవికి నమస్కారం చేద్దాం. రాముని చూసి అందరూ పూర్ణకాములైరి. అది రాములు పూర్ణకాములు అంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరినాయి అన్నమాట. అంటే ఎక్కడ నీకు కోరిక లేదో వాళ్ళని పూర్ణకాములు అంటారు. దశరథుడు పుత్రులతో పాటు అపరిమితానందమును అనుభవించాను. ఆయన కూడా పుత్రులు, ఆయన కూడా ఆనందంగా ఉన్నారు. దేవతలు నమస్సుమాంజలు అర్పించి మునులు శుభాశిస్సులను సేవించి వనితామణుల గీతములు నగారాల కోలాహలంగా ఉంది. అక్కడ అందరూ పరమానంద భరితులైరి. పరమానందంగా ఉన్నారు. ఈ విధముగా సీతాదేవి మండపమున ప్రవేశించెను. ఈ విధంగా ఆ కోలాహల మధ్యలో ఆ తల్లి సీతమ్మ మండపంలో ప్రవేశించారు. మునీశ్వరులు ప్రమోదముతో శాంతి మంత్రములను పఠించి మునీశ్వరులు శాంతి మంత్రాలు కులగురువులైన వశిష్ఠ ఉభయ వంశాచారములను అనుసరించి కార్యక్రమములను చూసారా? ఉభయ వంశాచారాలను ఆ మగపిల్లవారు మా తరఫున జరగాలి లేదు. అక్కడ ఎప్పుడు కూడా ఉభయ వంశాచారాల ప్రకారంగా వెళ్ళాలి మనం. అయ్యా కొన్ని మీరు కొన్ని మేము అలా తప్పితే మావే జరగాలని నియమం లేదు అక్కడ. ఎప్పుడు కూడా ఆ సయోధ్య ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే అలా జరుగుతుంది. లేకపోతే మాదే జరగాలి. సరే ఏదో ఒకటి జరుగుతుంది. చంద ఆచారకరి గురు గౌరీ గణపతి ముదిత పూజావహి సుర ప్రకటి పూజాలేహి దేహి ఆశీస అతి సుఖ పావహి మధుపర్క మంగళ ద్రవ్య జో జహి సమయ ముని మను మహుచహే బరే కనక కోపర కలశ तब लिए ही परिचारक रहे कुल रीति प्रीति समेत रवि कही देता सब सादर कियो यही भांति देवत पूजही देव पूजाई सीत ही सुभग सिंहासन दियो सिया राम अवलोकनी परस्पर प्रेम काहू ना लकी परई मन बुद्धि बरबानी अगोचर प्रगट कवि कैसे करे వంశ సంప్రదాయములను పాటించి గురువులు బ్రాహ్మణుల ద్వారా గౌరీ గణేశుల పూజలు చేయించారు. గురువులు ఏం చేశారు అంటే బ్రాహ్మణులు గౌరీ గణపతి పూజలను చేయించారు. దేవతలు వారి పూజలను స్వయంగా స్వీకరించి వాళ్ళు ఆశీర్వదించారు. మధుపర్కములను వంటకములను మధుర పానీయములను అవసర సమయములో అందించు సేవకులు పల్లెములతోడను సంసిద్ధంగా ఉన్నారు. ఏది మధుపర్కములు పానీయములు అవన్నీ ఇవ్వడానికి మధుపర్కం అనేటువంటి సిద్ధంగా ఉన్నారన్నమాట. అది సూర్యుడు స్వయముగా తన వంశాచారములను గుర్తు చేయుచుండెను. అది సూర్యుడు ఏం చేశాడు? ఇది వీళ్ళు వెనకల వంశస్థులు కాదు, వీళ్ళేమో చంద్రవంశం కాబట్టి వాళ్ళ వంశాచారాలు సూర్యుడే గుర్తు చేస్తున్నాడు. నాయన ఇప్పుడు ఇలా చేయాలి, ఇప్పుడు ఇలా చేయాలి. పెళ్లిళ్ళలో కొంచెం ఈ పద్ధతులు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉండాలని, అప్పుడే అన్ని సవ్యంగా సాగుతాయి. అది వారు వాటిని సాధారణంగా పాటించుచుండేది. వాళ్ళు చక్కగా పాటిస్తున్నారు. ఈ విధముగా బ్రాహ్మణులు శ్రీరాముడి దేవతల పూజలు చేయించి శ్రీరాముడు దేవతల పూజలు చేశారు. మునులు సీతాదేవిని సుందర సింహాసనమున కూర్చుండబెట్టి మంచి సింహాసనం మీద ఆమెను కూర్చోబెట్టి శ్రీ సీతారాములు పరస్పరము చూసుకొనినప్పటి వారి సనాతన ప్రేమాభావములను ఎవరి
బుద్ధికి ఎవరు చెప్పగలరు? అందకుండెను. వాళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళని చూసుకున్నారు ఒకళ్ళొకరు ఇక్కడ పెళ్లిలో. అప్పుడు వాళ్ళ భావాలు అంటే మనం ఏం చెప్పలేము. అంతే. శ్రేష్టమైన మనసు, శ్రేష్టమైన మనస్సు, బుద్ధి వాక్కులకు కూడా కూడా అతీతములైనవి. పరమశ్రేష్ఠుడే, కానీ నీకు అది అందదు. అంటే ఇది అవాంగ్ మానస గోచరం అంటారు. ఇంకా కవి ఎట్లు వర్ణింపగలడు? ఏ కవి ఏం చేయగలుగుతారు? తర్వాత టైం ఉంది. దోహ హోమ సమయ తను ధరి అనలు, హోమ సమయ తను ధరి అనలు అతి సుఖ ఆహుతి లేహి, అతి సుఖ ఆహుతి లేహి విప్రవేశ దరి భేద సబ్ కహి వివాహు విధి దేహి. హోమ సమయమున అగ్నిదేవుడు స్వయముగా వచ్చి ఆహుతులను ప్రత్యక్షంగా స్వీకరించుచుండెను. ఆయన స్వయంగా తీసేసుకుంటున్నాడు. వేదములు బ్రాహ్మణ వేషములను దాల్చి వచ్చి వేదములు సామాధర్మల వేదములు అవి బ్రాహ్మణ వేషాలు వేసేసుకుని వచ్చేసారు. అంటే అవి రూపం దాల్చి వచ్చారు. చౌపాయి టైం ఉందా? 44. జనక పాట మహిషి జగ జాని సియామాతు ఇవి జాయి బకాని సుజసు సుకృత సుఖ సుందరతాయి సబు సమేటి విధి రచీబనాయి సమవు జాని ముని భరనః బులాయి సునత్ సుహాసిని సాదరలాయి జనక భామ దిసి సోహసు నయన హిమగిరి సంఘ బనీ జను మయన కనక కలస్ మణి కోపర్ రూరే శుచి సుగంధ మంగళ జలపూరే నిజకర ముదిత రాయ అరు రాణి జరే రామ కే ఆగే ఆనే పడహి బేద్ ముని మంగళ బాణి గగన సుమన జరి అవసరు జాని పరువిలోకి దంపతి అనురాగే పాయ పునీత పకారణ లాగే జనకుని పట్టమహిషియు సీతాదేవి జననీయు అయినా సునైనాదేవి రామచరిత మనసు ప్రకారం సునైనా లేదా ఆవిడ పేరు ధన్య, లేదా ధన్యని వీళ్ళు సునైనా అని కూడా అని ఉండొచ్చు, తప్పులేదు. కాబట్టి ఆవిడ ఆనందాన్ని అసలు ఎవరు చెప్తామండి? కీర్తిని సుకృతమును సుఖ సౌందర్యములను కలబోసి బ్రహ్మ ఆమెను సృష్టించారు. సుకీర్తి సుఖము సౌందర్యము సౌశీల్యము కలిసి బ్రహ్మావిని సృష్టించారు. సుముహూర్తము తెలుసుకొని మునులు ఆమెను పిలిచారు. సుముహూర్తాన్ని తెలుసుకొని ఆవిడ పిలిచారు. ఎందుకంటే కన్యాదానం చేయాలి కదా. సువాసినులు ఆమెను వెంట పెట్టుకొని వచ్చిరి. సువాసినులు ఆవిడ కూడా ఒంటరిగా రాలేదు. సువాసినులు ఆవిడ వెంట పెట్టుకొచ్చారు. హిమవంతుని ప్రక్కన మేనాదేవి ఉన్నట్లు జనకుని హిమవంతుని పక్కన మేనాదేవి ఉన్నట్లు ఆ జనకుడి పక్కన ఆ తల్లి ఆ సునైన అలా శోభిల్లుతో రాజు రాణి స్వహస్తములతో పవిత్ర సుగంధ మంగళ జలములతో సుగంధ కలశములను మణిఖచ్చితములైన పల్లెరములు తీసుకొచ్చి అందరూ వాటిని శ్రీరాముని ముందు ఉంచిరి. అంటే పాద ప్రక్షాళన కళ్యాణం జరుగుతుంది. ఎంత స్పష్టంగా జరుగుతుంది. ఋషులు శ్రావ్య కంఠ స్వరములతో వేద మంత్రములను నమో స్వాంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పాదం ప్రక్షాళ్య అన్నారు. ఆవిడ నీళ్లు పోస్తుంది, ఈయన కడుగుతున్నారు. పుష్పవృష్టి ఆకాశము నుండి పుష్పవృష్టి కురియచుండగా ఆ రాజదంపతులు అనురాగముతో వరిని చూచుచూ ఆయన పావన చరములు కడిగి ఆయన చూస్తూ కడిగారు పావన చరం. అది సంగతి.
తర్వాత 47 చంద్రు 47 ఆ. వద్దాం ఆపేద్దాం మనం అది కాకపోతే కష్టం. శ్రీ గురు దీపారాధన చేసేయండి. శివకుమారి ఆ శివకుమార్ ఆంటీ మహాదేవ్ నేను